హాయ్ ఫ్రెండ్స్, ఈ దసరా సేల్లో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో నుంచి మీరు ఏ ప్రోడక్ట్ కొనాలి అని అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో ఫైనల్లీ ఫ్లిప్కార్ట్లో జరిగే బిగ్ బిలియన్ డే సేల్ ఏదైతే ఉంటుందో అది మనకి సెప్టెంబర్ 27th నుంచి స్టార్ట్ అవుతుందంట. ప్లస్ మెంబర్స్కి 26th నుంచే స్టార్ట్ అవుతుంది. అండ్ అమెజాన్లో జరిగే గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కూడా 27th నుంచి స్టార్ట్ అవుతుందంట. ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి 26th నుంచే ఎర్లీ యాక్సెస్ స్టార్ట్ అయిపోతుంది. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో జరిగే ఈ సేల్ ఏదైతే ఉంటుందో దీంట్లో మీరు ఏ ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ ఖచ్చితంగా ఈ సేల్లో మీకు దక్కేటట్టు, అంటే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళకుండా ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ అవ్వాలంటే మీరు ఫాలో అవ్వాల్సినవి కొన్ని టిప్స్ ఉంటాయి. ఈ వీడియోలో నేను మీకు ఒక 5 to 6 టిప్స్ చెప్తా. ఇవి చాలా ఇంపార్టెంట్ బ్రదర్. మీరు వీటిని ఫాలో అవ్వకపోతే మీరు అనుకున్న ప్రోడక్ట్ మ్యాక్స్ మీకు దక్కదు, సో కాబట్టి తప్పకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, మధ్యలో ఇక్కడ స్కిప్ చేయొద్దు. ఎట్ ది సేమ్ టైం మీరు వెంటనే వెళ్ళి మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అయిపోండి. 12 o'clockకి సేల్ స్టార్ట్ అయిన వెంటనే ప్రతి ప్రోడక్ట్ మీకు అక్కడ అప్డేట్ చేసేస్తూనే ఉంటాం లింక్స్ తోటి. సో కాబట్టి వెళ్ళి మన డీల్స్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అండ్ టెక్నికల్గా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, రీల్స్ ఎట్లా వైరల్ అవ్వాలి అనే దానికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. దానికి సంబంధించిన వీడియో కూడా నేను ఎండ్ స్క్రీన్స్ లో ఇస్తాను. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు, అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ప్లాన్ అహెడ్ అండి. అంటే మీరు ముందుగానే అసలు ఏ ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారో డిసైడ్ అయిపోండి. అందులో ముఖ్యంగా సెల్ ఫోన్స్ ఎక్కువ కొంటారు కాబట్టి మీరు మాత్రం ఏ కలర్ కొనాలనుకుంటున్నారు, ఏ వేరియంట్ అంటే ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత, ర్యామ్ ఎంత కొనాలనుకుంటున్నారు అనేది ముందే డిసైడ్ అయిపోండి. అలాగే ఫస్ట్ దాని మీద కొంత రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ అంటే ఏంటి, అసలు ఆ ప్రోడక్ట్ ఎప్పుడు లాంచ్ అయింది. బికాస్ తక్కువ రేటుకి వస్తుంది కదా అని అనుకుని ఈ డీల్లో కొనాలనుకుంటే అది లాంచ్ అయిపోయి 3-4 సంవత్సరాలు అయిపోతుంది అనుకో. మీరు ఇప్పుడు కొంటే ఎందుకు వేస్ట్, అది ఓల్డర్ వర్షన్ అయిపోతుంది అది. సో కాబట్టి అందుకే ప్రోడక్ట్ గురించి మినిమం మీరు దాని మీద రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది. అది వేరే ప్లాట్ఫామ్స్లో ఎంత రేట్ ఉంది, మీరు కొనాలనుకునే ప్లాట్ఫామ్లో ఎంత రేట్ పెట్టిండు ఫైనల్గా, అంటే ప్రైస్ కంపారిజన్ కూడా డెఫినెట్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ మీరు ఒక విష్ లిస్ట్ లాగా చేసుకొని ఫైనల్గా కొనాలి అనుకునేవి ఏవైతే ఉంటాయో వాటిని డెఫినెట్గా కార్ట్లోకి యాడ్ చేసుకోండి. ఎందుకంటే మీరు కార్ట్లోకి యాడ్ చేయకుండా సడన్గా సేల్ స్టార్ట్ అయ్యే ముందు అబ్బా ఆ ప్రోడక్ట్ ఎక్కడుంది చూద్దాం అనుకుంటే అంత ఈజీగా దొరకవు. ఒకవేళ మీకు ఆ ప్రోడక్ట్ ఫైనల్లీ దొరికే లోపు అవుట్ ఆఫ్ స్టాక్ అని పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా మీరు అనుకున్న ప్రోడక్ట్ని ముందే కార్ట్లోకి యాడ్ చేసుకోండి డెఫినెట్గా. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, ఇన్స్టాల్ లేటెస్ట్ వర్షన్. అంటే ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఓల్డర్ వర్షన్ అప్లికేషన్స్ అయినాయి అనుకో, దాంట్లో ప్రైస్ ఎప్పుడు రివీల్ చేస్తారు అనేది కానీ, లేదంటే దానికి సంబంధించిన ఆఫర్స్ పెట్టిన వీటన్నిటికీ సంబంధించిన అప్డేట్స్ మీకు తొందరగా రావు మీది ఓల్డ్ వర్షన్ అయితే. సో కాబట్టి యాప్ ఎప్పుడు మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫ్లిప్కార్ట్ అమెజాన్ అని సర్చ్ చేస్తే అక్కడ అప్డేట్ అని కనిపించింది అనుకో, వెంటనే అప్డేట్ చేసేసుకోండి. వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీరు స్నాప్డీల్లో కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. బికాస్ ఈ సేల్ టైంలో అందరూ ఫ్లిప్కార్ట్ అమెజాన్ని మాత్రమే చూస్తారు. బట్ స్నాప్డీల్లో ఇంకా లెస్ ప్రైస్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది మీరు అనుకున్న ప్రోడక్ట్. ఇది నేను నా ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే కాదు, బట్ నేను ట్విట్టర్లో కొన్ని ఆర్టికల్స్ చూసా అండ్ ఎస్పెషల్లీ కోరాలో చాలా ఆర్టికల్స్ చదివా. ఇందాకనే మార్నింగ్ చదివినా. సో దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు అనుకున్న ప్రోడక్ట్ అంటే మొబైల్ అయ్యి ఉండొచ్చు, ఐ థింక్ సో 70,000-80,000 వాళ్ళు అనుకున్న ఫోన్ ప్రైస్, దాన్ని మీకు ఒక ఆఫర్ ఏదైతే ఉంటుందో ఆ ఆఫర్లో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో పెట్టిండు. బట్ అంతకంటే 15,000-16,000 డిఫరెన్స్ తోటి స్నాప్డీల్లో పెట్టిండంట, అంటే తక్కువ ప్రైస్ తోటి. సో దట్ చూడండి ఇంకా మీరు అందుకోసమనే ఈ సేల్ జరగగానే అందరూ ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీదనే పడతారు ఫోకస్ అంతా. అందుకోసమనే మీరు స్నాప్డీల్ని కూడా కొంచెం ఫోకస్ చేయండి. స్నాప్డీల్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఇట్లాంటి టైంలో ఒక 5 to 10 minutes ఆఫర్స్ కూడా పెడతాడు. సో అలాంటి టైంలో మీరు గ్రాబ్ చేసేసుకోవచ్చు. మీరు అనుకున్న ప్రోడక్ట్ అక్కడ కూడా మీరు యాడ్ టు కార్ట్ పెట్టుకోండి, ఆ యాప్ని కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే రిజిస్టర్ అడ్రస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ మీకు 12కి midnight 12కి సేల్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు వితిన్ 1 minute 2 minutesలోనే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది. అవుట్ ఆఫ్ స్టాక్ ఏంటి, మీరున్న లొకేషన్కి ఆ ప్రోడక్ట్ సెల్లర్ లేడు ఆర్ డెలివరీ చేయలేము అని దాని అర్థం. అవుట్ ఆఫ్ స్టాక్ అంటే వాళ్ళ దగ్గర కూడా లేదని కాదు, మీ దగ్గర ఉన్న సెల్లర్ దగ్గర అది లేదని. సో అందుకే మీరు ఏం చేయాలంటే మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వేరే లొకేషన్స్లలో ఉన్నారనుకో, వాళ్ళకు కూడా కాల్ చేసి ఇలా నేను ఒక ప్రోడక్ట్ కొంటున్నా మీ అడ్రస్ చెప్పండి అని అడ్రస్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకొని ఆ అడ్రస్ని కూడా ఇక్కడ మై ప్రొఫైల్లోకి వెళ్తే ఇక్కడ అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ దగ్గర వీళ్ళ అడ్రస్లు కూడా డిఫరెంట్ పిన్ కోడ్స్ తోటి ఉంటాయి కాబట్టి వీళ్ళ అడ్రస్లు అన్ని కూడా మీరు అక్కడ సేవ్ చేసి పెట్టండి, రిజిస్టర్ చేసి పెట్టండి. ఎందుకంటే ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. ఇదే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్లో ఒక బ్రదర్కి కొనాలి అని అనుకున్నప్పుడు, అది కూడా iPhone 14 Plus, అతను ముందే ప్రైస్ లాక్ తీసుకోలే. బట్ దానికి మాత్రం మేము ఉండేది రైట్ నో కొత్తగూడెం అడ్రస్ పెట్టినాం, అవుట్ ఆఫ్ స్టాక్ అని వచ్చింది. వెంటనే మనుగురు అడ్రస్ పెట్టినాం, అవుట్ ఆఫ్ స్టాక్. సరే హైదరాబాద్ అడ్రస్ పెట్టినాం, అక్కడ మా బ్రదర్ వాళ్ళు తీసుకొని వాళ్ళది పెట్టినాం, అవుట్ ఆఫ్ స్టాక్. పోనీలే ఫైనల్ ఆప్షన్ అని చెప్పేసి వరంగల్లో ఫ్రెండ్తో మాట్లాడి వరంగల్ అడ్రస్ పెట్టినాం, స్టాక్ ఉంది అక్కడ. సో వెంటనే ఆర్డర్ ప్లేస్ అయిపోయింది. సో దట్ అందుకోసమనే మీరు కూడా డిఫరెంట్ అడ్రస్లు ఆల్రెడీ ముందే సేవ్
సేవ్ చేసుకొని పెట్టుకోండి, రిజిస్టర్ చేసుకొని. ఎట్ ది సేమ్ టైం ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, కార్డ్స్ కూడా మీరు ముందే సేవ్ చేసుకొని పెట్టుకోండి. అంటే అమెజాన్లోనైతే ఎస్బీఐకి ఆఫర్ ఉంది, అదే మనకి ఫ్లిప్కార్ట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద చాలా ఆఫర్స్ ఉన్నాయి. కాబట్టి హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డ్, ఎస్పెషల్లీ క్రెడిట్ కార్డ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో మీ దగ్గర ఉంటే ఓకే, ఒకవేళ తెలిసిన వాళ్ళ దగ్గర ఉన్నా దాన్ని ముందే తీసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోండి కార్డ్ని కూడా. ఎందుకంటే కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వచ్చి ఇవన్నీ చేసే లోపే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది. అది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. కాబట్టి ముందే కార్డ్ని కూడా సేవ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నెవర్ పర్చేస్ వితౌట్ ప్రాపర్ ఎనీ రీసెర్చ్ ఆన్ బ్యాంక్ ఆఫర్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక ప్రొడక్ట్ కొనాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అదొక 50,000 ఉంది అనుకోండి ప్రొడక్ట్, ఫోన్ అనుకోండి. ఇప్పుడు దానికి హెచ్డిఎఫ్సి కార్డ్ వాడడం వల్ల అప్ టు 10% మీకు డిస్కౌంట్ ఉంటుంది అని చెప్పగానే చాలా మంది ఏమనుకుంటారు, అప్పుడు 10% డిస్కౌంట్ ఉంటుంది అంటే 5,000 మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది అని. అంటే అది 5,000 రాదు, అప్ టు 10% అన్నాడు. కాబట్టి 50,000లో 5,000 రావచ్చు, 1,500 రావచ్చు, 2,500 రావచ్చు, 3,000 కూడా రావచ్చు, చెప్పలేము. అంటే ఎగ్జాక్ట్గా మీకు 10% అంటే 5,000 మొత్తం వస్తాయని గ్యారంటీ లేదు. అందుకే వాడు అప్ టు అని పెడతాడు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎట్ ది సేమ్ టైం క్యాష్ బ్యాక్లో ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ వేరు ఉంటుంది, నార్మల్ క్యాష్ బ్యాక్ వేరు ఉంటుంది. అంటే మీరు ఒక ప్రొడక్ట్ ఆర్డర్ చేసిన తర్వాత అది మీ క్రెడిట్ కార్డ్ బిల్లు జనరేట్ అయిన తర్వాత 45 డేస్కో లేదంటే 2 మంత్స్కో అప్పుడుదా మీకు క్యాష్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే మీకు ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఎలా ఉంటుంది అంటే ఆర్డర్ చేసేటప్పుడు మీరు ఆర్డర్ చేసి అది మీకు డెలివరీ అయిన వెంటనే మీకు క్యాష్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా ఈ బ్యాంక్ ఆఫర్స్లో కొంచెం ఈ కిటుకులు ఉంటాయి. కాబట్టి అవన్నిటిని చూసుకొని ఆర్డర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, రిటర్న్ పాలసీ భయ్యా. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి, ఇప్పుడు ఈ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో జరిగే ఈ దసరా ఆఫర్, ఈ సేల్ ఏదైతే ఉంటుందో దీనికంటే ముందు మీరు ఎప్పుడైనా కొన్నప్పుడు నార్మల్గా అది మనకి రిటర్న్ పీరియడ్ అనేది 7 days ఈ విధంగా ఉంటుంది. అదే మీరు ఈ సేల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది తెలుసా, ఓన్లీ 1 day రిటర్న్ పెడతాడు. కొన్ని ప్రొడక్ట్స్కి అసలు రిటర్నే ఉండదు. దానికంటే ముందు ఈ సేల్ కంటే ముందు రిటర్న్ ఉంటుంది, దానికి రిటర్న్ పాలసీ ఉంటుంది. బట్ ఈ సేల్లో రిటర్న్ పాలసీ ఉండదు. ఎందుకు అనంటే అదే మ్యాజిక్. అంటే చాలామంది అసలు ఈ సేల్లో ప్రొడక్ట్ దొరకడమే గగనం అని అనుకుంటారు. అది మన వీక్నెస్ కదా, దాన్నే వాడు క్యాష్ పాయింట్ చేసుకుంటున్నాడు. అంటే ఒక ప్రొడక్ట్ వాడికి కట్టబెట్టేస్తే మళ్ళీ దానికి రిటర్న్ పాలసీ అనేది పెట్టాడు ఇట్లాంటి డేస్లో. కాబట్టి దీన్ని కూడా తరోగా చెక్ చేసుకొని అప్పుడు ఫైనల్ మీరు ఆర్డర్ చేసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఏంటంటే ప్లస్ మెంబర్షిప్ అండ్ ప్రైమ్ మెంబర్షిప్. సో దీన్ని కూడా కన్సిడర్ చేయాల్సి వస్తుంది బ్రదర్. అంటే ఈ బిగ్ బిలియన్ డే సేల్లో కానీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో కానీ కొన్ని బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే సెల్ ఫోన్స్ కూడా అందులో ఓన్లీ 1 day సేల్ ఆఫర్ అనేది కూడా ఉంటుంది. అంటే ఓన్లీ ఒకటే రోజులో ఆ ప్రొడక్ట్స్ అయిపోతాయి. ఇంకా దాని అర్థం ఏంటి, ఇప్పుడు మీకు 27th నుంచో ఆర్ 26th నుంచి బిగ్ బిలియన్ డే స్టార్ట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మరి దాంట్లో ఉన్న ప్లస్ మెంబర్స్కి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 1 day ముందే స్టార్ట్ అవుతుంది, బిఫోర్. అంటే ప్లస్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ప్రొడక్ట్స్ ఫైనల్లీ దక్కే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి మీరు కూడా మాక్సిమం ట్రై చేయండి బ్రదర్, ఇంకా తప్పదు. ఒకవేళ వేరే వాళ్ళ దగ్గరైనా కూడా అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఆర్ ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ అయి ఉంటే మాత్రం వాళ్ళ అకౌంట్లో నుంచి అయినా ఆర్డర్ చేసుకోండి. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నిటిని గుర్తుపెట్టుకొని ఎంత క్విక్గా చేయగలిగితే అంత బెస్ట్. బికాస్ midnight 12 o'clockకి కరెక్ట్ సేల్ స్టార్ట్ అయిన వెంటనే వితిన్ 1 to 2 minutesలోనే మనకి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ దట్టు మీరు మార్నింగ్ లేసి చూసిండ్రు అనుకో, ఇప్పుడు ఒక 50,000కి ఇప్పుడు ఆఫర్ పెట్టిండు అనుకో, మీరు మార్నింగ్ లేసి చూసే లోపు అది 53,000 55,000 కూడా వెళ్ళిపోతుంది. సో కాబట్టి మీరు ఎంత క్విక్గా ఉంటే మీకు అంత తొందరగా మీరు అనుకున్న ప్రైస్కి ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. అన్నిటికంటే ముందు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అయిపోండి. 12 అవ్వగానే మేము అన్ని డీల్స్ పెట్టేస్తాం అక్కడ లింక్స్ తోటి, మీరు డైరెక్ట్ దాని నుంచి వెళ్ళిపోయి కొనేసుకోవచ్చు. సో ఫైనల్లీ దిస్ ఈస్ వీడియో అండి. సో వీడియోలో ఫస్ట్లీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మాత్రం ప్లీజ్ బ్రో లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ టెక్నికల్గా కానీ ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా గ్రో అవ్వాలి, రీల్స్ ఎట్లా వైరల్ అవ్వాలి అనే దానికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కాల్ మీ ఫర్ యాప్ త్రూ కాల్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. మన ఛానల్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు, అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్. సో దిస్ ఈజ్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్.